ఇంక 15,000 జీతం అని చెప్పామనుకోండి, మగోడినైతే ఇంకొకటే మాట, "ఒరేయ్! ఇంక నీకు పెళ్లవ్వదురా." ఎవరికైనా కనిపిస్తుంటే, "ఏం చేస్తున్నావు?" అన్న పదం తప్ప, "ఎలా ఉన్నావమ్మా?" అనే పదాన్ని పలకడం మానేశారండి జనం. ఎందుకిలా అంటున్నానంటే, ఒక ఫంక్షన్‌లోని బాగా కావాల్సిన చుట్టాలేనండి, మగతన్నే ఎలా ఉన్నారు అని వరుస పెట్టి, చాలా అందంగా పలకరించానండి. తిరిగి, "ఏం చేస్తున్నావు?" అని అడిగారు. "ఏం చేయట్లేదు ఖాళీయే అండి" అని చెప్తే, పైనుంచి కింద వరకు ఇలా చూసి, సైలెంట్‌గా ఎళ్ళిపోయారు. అసలు నాకు తెలియక అడుగుతాను, డబ్బులు సంపాదించకపోతే ఆళ్ళు మనుషులు కాదండి? నాకు ఉద్యోగం చేయడం ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ట్రై చేయలేదు. పోనీ ఉద్యోగం కోసం కష్టపడుతున్నోళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళని వదిలేస్తున్నారా అంటే, వాళ్ళనే వదలరు. ఎక్కడైనా ఫంక్షన్‌లో గాని, బయట గాని ఎక్కడైనా కనబడితే, "ఏం చేత్తన్నావమ్మా? ఏం చేత్తన్నావురా? మా వోడికి ఇంత జీతం." "ఏంటి ఇంకా జాబ్ రాలేదా?" పోనీ జాబ్ వచ్చిందంటే సాలరీ ఎంత అని అడుగుతున్నారు. పొరపాటున ఆడు 25,000, 30,000 చెప్పారనుకోండి, "ఏటి ఈ మాత్రం సాలరీకి అక్కడ పని చేత్తన్నావా? అవసరమా ఉద్యోగం?" అని అంటున్నారు. అసలు ఏంటండి మీ ప్రాబ్లమ్ నాకు అర్థం కాదు. ఇంక 15,000 జీతం అని చెప్పామనుకోండి, మగోడినైతే ఇంకొకటే మాట, "ఒరేయ్! ఇంక నీకు పెళ్లవ్వదురా." ఈ మాటలన్నీ ఆళ్ళు గొప్పలు చూపించుకోవడానికి తప్ప, నిజంగా మన మీద ప్రేమో, లేదంటే అభిమానంతోనో చెప్పియి అయ్యుంటారా? మనకి జాబ్ రాలేదు కాబట్టి ఆ రకంగా మాట్లాడతారు. జాబ్ చేసి నిజంగా లక్షలు సంపాదించేసామనుకోండి, మనకు కూడా ఏడ్చేత్తారు.